వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి నాకేమీ తెలియదు. నాకు 4 రెట్లు రెమ్యునరేషన్ అంటే డబ్బులు ఎక్కువ ఇస్తానన్నారని చెప్పి నేను ఆ పని చేశానని చెప్పి ఒక తమిళ నటుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఎవరు ఆ నటుడు? ఎందుకు చేశాడు? అసలు ఎంత తీసుకున్నాడు? ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మనం చాలా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. అయితే 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాం అనేది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఆయన గవర్నమెంట్ని రూలింగ్ చేయడం అయితే జరిగింది. ఆయన ప్రజలకు చేసిన మంచి కంటే కూడా అభివృద్ధి కంటే కూడా ముఖ్యంగా సినిమాలు, ముఖ్యంగా వాళ్ళ గురించి, వాళ్ళ రాజకీయం గురించి, తన తండ్రి గురించి, ఆయన మేనరిజం గురించి ప్రజలకి కొంత ఎలివేట్ చేసుకునే విధంగా, కొంత సెల్ఫ్ డబ్బా కొట్టుకునే విధంగా ఒక రకంగా చెప్పాలంటే పబ్లిసిటీ అనేది పీక్ లెవెల్లో చేసుకున్నారు. అందులో భాగంగానే ముఖ్యంగా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, వ్యూహం, యాత్ర, యాత్ర 2 ఇలా రకరకాలుగా ఒక 4-5 సినిమాలు తీయడం జరిగింది. ఈ సినిమాలన్నిటికీ కూడా దాదాపుగా ప్రజాధనాన్ని ఖర్చు చేశారని చెప్పి చాలా సందర్భాల్లో వార్తలు కూడా రావడం జరిగింది. అయితే యాత్ర 2 మూవీకి సంబంధించి జగన్ క్యారెక్టర్లో నటించిన తమిళ నటుడు జీవా అయితే రీసెంట్గా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అంటే నాకు ఎవరో తెలియదు, నేను ఆ యాత్ర 2 మూవీ సైన్ చేసి ఆ సినిమాని ఒప్పుకోవడానికి ప్రధాన కారణం నాకు తమిళ్లో వచ్చే డబ్బుల కంటే కూడా ఈ సినిమాకి 4 గింతలు ఎక్కువ ఇచ్చారు, నేను అందుకనే ఆ సినిమాకి ఒప్పుకోవడం జరిగింది. కనీసం నేను ఆ సినిమాకి సంతకం చేసే సమయానికి జగన్మోహన్ రెడ్డి అని అంటే ఎవరో కూడా నాకు పూర్తిగా తెలియదు, నేను కేవలం డబ్బు కోసం మాత్రమే పనిచేశాను, నాకు తమిళంలో ఇచ్చిన డబ్బుల కంటే కూడా ఈ సినిమాకి సంబంధించి 4 రెట్లు ఎక్కువ ఇచ్చారు, నేను అందుకే ఒప్పుకోవడం జరిగిందని చెప్పి తమిళ నటుడు జీవా చెప్పడం అయితే జరిగింది. ఈయన ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా చేసింది. ముఖ్యంగా యాత్ర 2 మూవీ ఏదైతే ఉందో అందులో జగన్ మేనరిజం ఏదైతే ఉందో ముఖ్యంగా జగన్ తండ్రి కింద అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్రలో మలయాళం నటుడు మమ్ముట్టిని అయితే గతంలో పెట్టి యాత్ర మూవీ తీయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే యాత్ర కానీ యాత్ర 2 కానీ ప్రజల్లోకి అంత లోతుగా వెళ్ళలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో అది కూడా కనీసం రాలేదని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇంకా ఈ యాత్ర 2ఏ కాకుండా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, ముఖ్యంగా లక్ష్మీ ఎన్టీఆర్, ముఖ్యంగా వ్యూహం సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీని టార్గెట్ చేస్తూ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి పబ్లిసిటీ చేసుకునే విధంగా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఇక్కడ ఈ సినిమాలు అయితే చిత్రీకరించడం జరిగింది. ఇందులో దాదాపుగా గతంలోనే మనం ఆల్రెడీ విన్నాం. ఆర్జీవి తీసిన వ్యూహం సినిమా ఏదైతే ఉందో, లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించిన రెమ్యునరేషన్ అంతా కూడా ఏపీ ఫైబర్ నెట్ నుంచి, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి తీసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ సినిమాకి ఖర్చు పెట్టారని చెప్పి కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అంతేకాకుండా ముఖ్యంగా యాత్ర సినిమాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్రలో నటించిన మలయాళం నటుడు మమ్ముట్టి ఎవరైతే ఉన్నారో ఆయనకి రెమ్యునరేషన్ కూడా ముఖ్యంగా ఈ ఇల్లీగల్గా జరిగిన యాక్టివిటీలో అంటే ఏపీ ఫైబర్ నెట్, ఏపీ కార్పొరేషన్ నుంచి ఇల్లీగల్గా జరిగిన యాక్టివిటీలో ఆయనకి రెమ్యునరేషన్ ఇచ్చారని చెప్పి గతంలో కొన్ని కేసులు కూడా నమోదవడం జరిగింది. ఇలా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు తన పబ్లిసిటీ కోసం, తన పార్టీ పబ్లిసిటీ కోసం, తన కోసం, ముఖ్యంగా తన తండ్రి కోసం ఇవన్నీ కూడా కలుపుకుంటూ కూటమి నాయకులు అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మిగిలిన నాయకులందరినీ కూడా కొంత వాళ్ళని డీగ్రేడ్ చేసే విధంగా ఈ సినిమాలు అయితే చిత్రీకరించడం జరిగింది. ఓవరాల్గా 5 సినిమాలు తీయడం, ఈ 5 సినిమాలకైన ఖర్చు అంతా కూడా ముఖ్యంగా ప్రజాధనాన్ని ఉపయోగించారని చెప్పి చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో దీని మీద కూడా పూర్తిగా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ వ్యూహం సినిమాకి సంబంధించి ఏపీ ఫైబర్ నెట్లో ఇన్ని లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పి కొన్ని ఆరోపణలు రావడం, ఆల్రెడీ అది విజిలెన్స్ ఎంక్వైరీకి వెళ్ళడం కూడా జరిగింది. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక తమిళ నటుడిని తీసుకొచ్చి తనకేమీ తెలియకపోయినా సరే తమిళంలో ఇచ్చిన రెమ్యునరేషన్ కంటే కూడా 4 రెట్లు రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. దానివల్ల అక్కడ మంచి ఏంటి, చెడు ఏంటి, అసలు ఎవరు, ఎందుకు, ఏం చేస్తున్నారు, ఆ రాజకీయాల్లో ఎటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి తనకేమీ తెలియదు అనేటట్టు ఆ జీవ తమిళ నటుడు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంది. 5 సినిమాలు చిత్రీకరించడం జరిగింది 5 ఏళ్లలో. ముఖ్యంగా ఈ 5 సినిమాలకి కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి.
మరి ఈ ఆరోపణలు కానీ ముఖ్యంగా ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా బయటపడడం అనేది చాలా గమనార్హమని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. కేవలం సినిమాలే కాదు, ఇంకా రకరకాలుగా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. ఇటు మమ్ముట్టి కూడా పోలీసులు గతంలో రెమ్యునరేషన్ పరంగా ఇల్లీగల్గా ఆయనకి మనీ వచ్చిందని చెప్పి 50 లక్షల రూపాయలు సుమారు ఎంత వచ్చిందని చెప్పి ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూస్తే తమిళ నటుడు జీవా అయితే ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది.